హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 1 ని మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోకి ఎంత హైప్ ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. అండ్ మీకు మాట ఇచ్చినట్లే ఎన్నో డిలేస్ తర్వాత అయితే ఈ యానిమేని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ వన్స్ స్టార్ట్ అయిందంటే త్వరగానే కంప్లీట్ చేస్తాం. మన ఫాస్ట్నెస్ గురించి మీ అందరికీ తెలుసు. అండ్ మీ సైడ్ నుంచి ది గ్రేటెస్ట్ సపోర్ట్ అయితే ఈ యానిమేకి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ అందరూ అడిగినట్లే బ్లీచ్ సింగిల్ ఎపిసోడ్ ని కాకుండా మల్టిపుల్ ఎపిసోడ్స్ ని అయితే కవర్ చేసుకుంటా ఒక లాంగ్ వీడియో మినిమం 15 minutes ఉండేటట్లయితే ట్రై చేస్తాను. అండ్ డైలీ ఒక వీడియో అయితే రాదు, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ ఈ గ్యాప్ ని కవర్ చేయడం కోసమే ఎన్నో కష్టాలు పడి ఈ యానిమేని అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మన దగ్గర క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్, ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్, బ్లీచ్ ఉంది. అండ్ వీటితో పాటు రెగ్యులర్ యానిమే కంటెంట్ కూడా వస్తూనే ఉంటుంది. వీటితో పాటు కొన్ని యానిమేస్ ని కంప్లీట్ సీజన్ 1 అయితే ఒక రీక్యాప్ వీడియో మాదిరి లాంగ్ వీడియోగా చేద్దాం అనుకుంటున్నాను. వాటిని కూడా త్వరగా అయితే రిలీజ్ చేయలేను, కానీ కొంచెం టైం తీసుకున్నా సరే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వీడియోకి అయితే ఆ వీడియోని అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. సో వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన వాంగ్లింగ్ అయితే ది వే ఆఫ్ హెవెన్ అనే ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు. సో అది చూసిన మన ఫ్రాగిడా కూడా ఏం చేస్తున్నావు వాంగ్లింగ్ అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ కూడా నేను ఒక ప్రోగ్రామింగ్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. అండ్ లాస్ట్ టైం నువ్వు చేసిండే పెంట వల్ల నేను అందరికీ ఎక్స్పోజ్ అయ్యాను. అండ్ ఒకవేళ ఈసారి అలా జరిగితే ఈసారి నేను ఎక్స్పోజ్ కాకూడదనే ఈ ప్రోగ్రామింగ్ అనేది చేస్తున్నాను అనడంతో దానికి మన ఫ్రాగిడా కూడా అదేముంది, నేను చేసిండే చిన్న పొరపాటే కదా, అవునా ఇన్ఫాక్ట్ నేను అలా చేయడం వల్లే కదా నీ యొక్క ట్రూ పవర్ అనేది నీకు కూడా తెలిసిందే అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ స్క్వాడ్ వచ్చి నీకేం తెలుసు మా మాస్టర్ ఎంతో కష్టపడుతున్నాడు అండ్ నీ అట్లాంటి ఫ్రాక్ ఇది ఎప్పటికీ అర్థం కాదు అనడంతో ఇంకా ఫ్రాగిడా కూడా ఓకేలే మీ చావు మీరు చావండి అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఓకే ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పి వెంటనే ఆ ప్రోగ్రామింగ్ ద్వారా ఒక డాల్ కి అయితే ప్రాణం పోస్తాడు. అండ్ ఆ డాల్ కూడా ఇప్పటి వరకు మన వాంగ్లింగ్ ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తాడో దాన్ని ఈజీగా స్కాన్ చేసేస్తుంది. ఇంకా అంత టెక్నిక్ చూసిన మన ఫ్రాగిడా కూడా అసలు నువ్వు ఎందుకని ఇదంతా చేస్తున్నావు అనడంతో అప్పుడే వాళ్ళ డాడ్ చెప్తా ఉంటా ఏం లేదు మా నాన్న చెప్పాడు, అన్నిటిని నేను మా నాన్న చూసుకోలేం కదా, అప్పుడప్పుడు ఇది కూడా మాకు హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు. ఇంకా ఆ మాటలు వింటే మన ఫ్రాగిడా కూడా మీ చావు మీరు చావండ్రా అని చెప్పి తనైతే సైలెంట్ గా వెళ్ళి పడుకుంటుంది. అండ్ అలాగే స్కూల్ కి కూడా టైం అవుతుంది. ఇంకా మన వాంగ్లింగ్ కూడా స్కూల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే మన సూరం కూడా వాంగ్లింగ్ తో అయితే పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది, కానీ బట్ మనోడు మాత్రం దాన్ని పెద్ద పట్టించుకోడు అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే వాళ్ళ డాడ్ వస్తాడు. హాయ్ వాంగ్లింగ్, నేను నీకోసం అంటే ఇది రెడీ చేశాను. అండ్ నువ్వు వే ఆఫ్ హెవెన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఒక డాల్ కి అయితే ప్రాణం పోసావు కదా, సో అది ఇచ్చిన ప్రోగ్రామింగ్ ద్వారానే నేను ఈ గ్యాడ్జెట్ అనేది రెడీ చేశాను. దీని పేరు మ్యాజిక్ వేర్ టైల్ అనమాట. అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే ఒక్కసారి నువ్వు ఈ బటన్ అనేది నొక్కుతావు లేదో అప్పుడే ఒక లైట్ అనేది వస్తుంది. సో అప్పుడు నువ్వు ఒక మంత్రం చెప్తే వాళ్ళు దాదాపు 1.5 hours అయితే స్ప్రో కోల్పోతారు అని చెప్పి వెంటనే దాని మీద బటన్ అయితే నొక్కుతాడు. బట్ దరిద్రం కొద్దీ వాళ్ళ నాన్నే గతం మర్చిపోయి మన వాంగ్లింగ్ పక్కన కూర్చుంటాడు. అండ్ అప్పుడే ఆ లైట్ చూసి ఇంకొకసారి ఇంతవరకు చెప్పిన స్టోరీని రిపీట్ చేయడంతో ఇంకా మన వాంగ్లింగ్ కి ఇరిటేషన్ వచ్చి ఓకే డాడ్ నేను తీసుకొని వెళ్తానని చెప్పి మనోడు దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే వాళ్ళ డాడ్ మాత్రం ఓకే నువ్వు దీన్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండద్దు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఫ్రాక్షన్ 60 స్కూల్ అయితే చూపిస్తారు. అండ్ అందరు స్టూడెంట్స్ కూడా స్కూల్లోకి ఎంటర్ అవుతుంటారు. అండ్ మన వాంగ్లింగ్ కూడా తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా రాబోయే పీటీ పీరియడ్ కోసం అయితే ఎదురు చూస్తుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడికి ప్యాన్ మేడం వచ్చి ఈ రోజు నేనే క్లాస్ తీసుకోబోతున్నాను అండ్ పీటీ సార్ కి ఈ రోజు జ్వరం అని చెప్పి అంటూ ఉందో లేదో అప్పుడే మన పీటీ సార్ డోర్ తాకొస్తాడు. బట్ వెంటనే తన పవర్స్ ఉపయోగించి అతన్ని బయటికి నొక్కేసి డోర్ వేసి నేను చెప్పా కదా ఈ రోజు మీ పీటీ సార్ సిక్ లీవ్ లో ఉన్నారు, సో ఆయన రాలేదు అండ్ ఈ రోజు క్లాసెస్ నేనే తీసుకోబోతున్నాను అండ్ నా దగ్గర తర్వాత నుంచి వాంగ్ సార్ అయితే తీసుకుంటారు అని చెప్తుంది. బట్ ఈ మాటలు విని మన వాళ్ళందరూ ఎంతో బాధపడుతుంటారు. లిటరలీ చెంచాగడ్ అయితే కళ్ళ ముందర ఏడుచుకుంటూ ఉంటాడు. బట్ మన వాంగ్లింగ్ మాత్రం ఇదేది పట్టించుకోకుండా గత 3 సీజన్ల నుంచి మన వాంగ్లింగ్ ఏం చేశాడో ఈ సీజన్ లో కూడా అదే చేస్తామట. యాజువల్ తల పక్కన పెట్టి బయట ఏమేం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు, క్లాస్ అనేది పట్టించుకోకుండా. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగే. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకు వాంగ్లింగ్ వాళ్ళ కాలేజ్ యొక్క జిమ్ క్లాస్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. సో అక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అంతా ఉపయోగించి వాళ్ళు అయితే ట్రైన్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ట్రైన్ అవుతుంటే మనలో మాత్రం ఆడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ప్రొఫెసర్ వాంగ్ సార్ అయితే వచ్చి ఓకే ఈ రోజు స్క్వాడ్ మ్యాన్షిప్ క్లాసెస్ స్టార్ట్ చేయకంటే ముందు మీ అందరికీ అయితే ఒక పర్సన్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి. ఈయనే ఒకప్పుడు లెజెండరీ సామురాయ్ అని చెప్పి ఒక పర్సన్ గురించి చెప్తాడు. ఆయన పేరే స్క్వాడ్ ఇమ్మోర్టల్ ఫ్యాన్రోయ్. ఈయన మామూలు వ్యక్తి కాదు. 10 years వయసులోనే వే ఆఫ్ హెవెన్ అనే దాన్ని అయితే నేర్చుకున్నాడు. లిటరలీ ఆయన సింగిల్ స్ట్రైక్ తో ఈ ఎర్త్ కూడా కట్ చేసే అంత పవర్ కూడా ఉంది అనడంతో ఇంకా ఆ మాటలు విన్న స్టూడెంట్స్ అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి నిజంగానే వే ఆఫ్ హెవెన్ నేర్చుకునేది అంత ఈజీనా అండ్ అంత లెజెండరీనా అనడంతో అప్పుడే మన వాంగ్ సార్ చెప్తా ఉంటా ఏంటి వే ఆఫ్ హెవెన్ నేర్చుకోవడం ఈజీ అనుకుంటున్నారా, అది కుదరదు. ఇంతవరకు ఎంతో మంది స్క్వాడ్ పర్సన్స్ కూడా అవి నేర్చుకోవడానికి ట్రై చేశారు. లిటరలీ ఒకప్పుడు ఉండే గ్రేటెస్ట్ మాస్టర్స్ వాటిని నేర్చుకోవడం కోసం ఎంతగా ట్రై చేసినా సరే ఇప్పటికీ చాలా మంది నేర్చుకోలేకపోయారు అండ్ చాలా మంది నేర్చుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన గోవగాడు అయితే మేము ఇప్పుడు ఎలైట్ క్లాస్ లో ఉన్నాం కదా
సార్ మేము కూడా నేర్చుకోలేమా అనడంతో అప్పుడే మన వాంగ్ సార్ కూడా లేదు, మీరు నేర్చుకునే దానికి ఒక ఛాన్స్ అనేది ఉంది, అదే ఒక రోజు అండ్ ఆ రోజు ఈ రోజే అండ్ మీకు ఇప్పుడు దాని గురించి నేను నేర్పిపోతున్నాను. అండ్ నా వెనకలో ఉండే ఈ సింబల్ మీద అయితే ఒక బుక్ అనేది ఉంది కదా, దీన్నే వర్డ్లెస్ బుక్ అంటారు. అండ్ ఇది ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్యాక్షన్ నుంచి వచ్చింది. సో ఇందులో కౌంట్లెస్ వర్డ్స్ అయితే ఉంటాయి. సో దీన్ని ఉపయోగించుకొని మీరు ఇప్పుడు ట్రైన్ అవ్వబోతున్నారు అండ్ మీరు దీన్ని ఉపయోగించుకునే వే ఆఫ్ హెవెన్ ని నేర్చుకోబోతున్నారు అని చెప్తాడు. ఇంకా మాటలు విన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత ఎక్సైట్ అయిపోతారు. అండ్ అప్పుడే ప్రొఫెసర్ వాంగ్ సార్ ఆ బుక్ ఓపెన్ చేసి, మీరు ఇక్కడ చేయాల్సినది ఏం లేదు, మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని అంతా కూడా మీ చేతుల్లోకి గ్యాదర్ చేసుకొని అండ్ ఇక్కడ ఉండే బుక్ మీద అయితే పెట్టండి. అండ్ వెంటనే ఈ బుక్ లో నుంచి వచ్చే ఫోర్స్ అనేది మీరు ఫీల్ అయ్యి అండ్ దాన్ని లర్న్ చేసుకోవడానికి అయితే నేర్చుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు ఈ బుక్ లో ఉండే వర్డ్స్ అనేటివి నేర్చుకుంటూ వచ్చారో, ఇన్ఫాక్ట్ మీకు క్లారిటీ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు మాస్టర్ చేశారో అప్పుడు మీకు ఇదొక ఫామ్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ ఫామే మిమ్మల్ని నేర్చుకోవడానికి అయితే గైడ్ కూడా చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు మాస్టర్ చేస్తారో అప్పుడు మీకే తెలుస్తుంది స్క్వాడ్ మ్యాన్షిప్ అంటే ఏంటి. అండ్ ఇందులో స్క్వాడ్ స్కిల్స్ కూడా ఎన్నో లెవెల్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు 5 లెవెల్స్ అని చెప్తాడు. అండ్ ఈ మాటలు విన్న మన వాళ్ళందరూ కూడా ఎంత ఎక్సైట్ అవుతారు. అండ్ చెంచావ్ గడ్ కూడా ఓకే నేను ఇప్పుడే దాన్ని మాస్టర్ చేసి పారేస్తాను అంటాడు. అప్పుడు మన ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా ఆగరా, అంత ఆత్రం అవసరం లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆర్డర్ వైజ్ పిలుస్తాను, సో వాళ్ళు మాత్రమే వచ్చి ట్రై చేయండి అని చెప్పి క్లాస్ 1 పేజ్ 3కి చెందిన కుహాన్ అంటాడు. అండ్ మీకు క్లారిటీగా ఈ పేరు అర్థం కాకుంటే కౌశిక్ అని పిలుచుకుందాం. కౌశిక్ రారా అనడంతో ఇంకా అప్పుడే మన కౌశిక్ గడ్ కూడా ఫైనలీ 4వ సీజన్ లో నన్ను పిలిచారా, లిటరల్లీ నన్ను పిలిచడానికి 4 సంవత్సరాలు పట్టిందారా మీకు, అండ్ నాలో ఉండే సత్తాన్ని మీకు చూపించడానికి యానిమేట్ చేయడానికి మీకు ఇన్నాళ్ళు పట్టిందా, ఓకే ఇప్పుడు చూడండి నా పవర్ అని చెప్పి వెంటనే ఆ బుక్ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్ చేద్దామని ఎగురుతాడు. బట్ అందులో నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీని మనోడు కంట్రోల్ చేయలేక లిటరల్లీ ఎగిరిపోయి పడతాడు అనమాట. అండ్ అప్పుడే మనోడు జుట్టు కూడా ఎగిరిపోతుంది. అండ్ మనోడు స్పృహ తప్పిపోయిందని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒరే కౌశిక్ చచ్చిపోయావరా, నీకు ఇంతగానేరా ఇంత ఆత్రం తగ్గించుకోవాలని, వాళ్ళు 4 సీజన్స్ నుంచి మిమ్మల్ని రానిలేదు, బట్ నువ్వు ఒకటే ఎపిసోడ్కి పోతావని అనుకోలేదురా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అండ్ పక్క నుండి వాంగ్ సార్ కూడా అరే వాడేం చనిపోలేదులే, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారు, వాడిని హాస్పిటల్ పిలిచకోండి అండ్ వీడు రిజెక్ట్ అయిపోయాడు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ వన్ చెంచావ్ రారా అనడంతో ఇంక మన చెంచావ్ కూడా ఎంతో ఎగ్జైట్ ఫీల్ అయ్యి ఏం పర్లేదు ఇందులో ఎంత ఎనర్జీ ఉండలేదు దాన్ని నేను ఖచ్చితంగా ఒక కంట్రోల్ లెగ్ చేస్తాను అండ్ నా పవర్ని చూపిస్తానని చెప్పి వెంటనే తను కూడా దాని మీద అటాక్ చేస్తాడు. అండ్ దాంట్లో నుంచి వచ్చే పవర్ని కూడా మనం కంట్రోల్ చేసి ఒకప్పుడు ఎలాగైతే స్క్వాడ్ మ్యాన్షిప్ వస్తాడో ఇప్పుడు అలాగే తన నీడని అయితే రప్పిస్తాడు. ఇంకా అది చూసిన మన వాంగ్ సార్ కూడా ఓకే నువ్వు ఫైనల్లీ 3rd లెవెల్కి రీచ్ అయ్యడంతో ఇంకా అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇంకా అందరూ కూడా మన చెంచావ్ గారిని అయితే పొగుడుతూ ఉంటారు అనమాట. వాంగ్లింగ్ తర్వాత నువ్వేరా పవర్ఫుల్ అని చెప్పి మన గోవాగాడు అంటాడు. సో ఇంత పొగడ్తను చూసిన మనోడు కూడా తట్టుకోలేక తన ముక్క అనేది పెద్దగా పెరిగిపోతుంటుంది. అండ్ అప్పుడే ప్రొఫెసర్ కూడా ఓకే వాంగ్లింగ్ నువ్వు రా అనడంతో ఇంక వెంటనే మన వాంగ్లింగ్ కూడా ఓకే ఇప్పుడు నేను నా స్పిరిచువల్ ఎనర్జీని కంట్రోల్ చేయాలి అండ్ నేను ప్లాన్ చేసినట్లే ఎలాగైనా జరగాలని చెప్పి మనోడు ముందరకు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన వాంగ్ సార్ వచ్చి ఆగు వాంగ్లింగ్, ప్రతిసారి మేము నీకు టెస్ట్ పెట్టడం అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అది ఒక యాక్సిడెంట్ గా మారి మా స్కూల్ అంతా డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతూ ఉంది. అండ్ బట్ ఈసారి అలా జరగకూడదని మేము ఇన్సూరెన్స్ కూడా చేపించామనడంతో అప్పుడే మన సూరంగ్ మాత్రం సార్ ఇన్సూరెన్స్ అన్నిటికీ చేపించారా అనడంతో అప్పుడే మన వాంగ్ సార్ కూడా నువ్వేం భయపడకు సూరంగ్, అండ్ ఈ జిమ్ అనేది మంచి పవర్ఫుల్ మెటీరియల్స్ తోనే తయారు చేసాం అండ్ దీన్ని డిస్ట్రాయ్ చేయడం ఎవరి వల్ల కాదు అనడంతో అప్పుడే మన సూరంగ్ ఒక్క సెకండ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. సీజన్ 1 లో మనోడు చేసిన ఒక్క కిక్ తో ఫ్రాగీ డాగే డిస్ట్రాయ్ గురవుతుంది. అండ్ సీజన్ 2 లో మనోడు చేసిన సింగిల్ అటాక్ తో లిటరలీ ఎర్త్ అంతటికి కూడా ఒక స్లాష్ అయితే పడుతుంది. ఇంకా అది గుర్తు తెచ్చుకోండి సూరంగ్, మీరు అనుభవిస్తేనే తెలుసుకుంటారులే అన్నట్లు బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఓకే రా జింకే నిన్నే నమ్ముకొని ఉన్నాను అనడంతో ఇంకా అటు సైడ్ ఆ జింకే కూడా ఓకే బాయ్స్ మీరు చెప్పినట్లే మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని నేను జస్ట్ 1% మాత్రమే ఈ బుక్ మీద ఉపయోగించబోతున్నాను అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఎంతో ధైర్యంగా యూజ్ చేస్తాడు ఆ బుక్ ని. అండ్ అప్పుడే ఆ బుక్ లో ఉండే స్పిరిచువల్ ఎనర్జీ అంతా కూడా మన వాంగ్లింగ్ యొక్క 1% ఎనర్జీని తట్టుకోలేక మన జింకే గానే తిడుతుంది. వీడియోలో ఉండే 1% కూడా నేను తట్టుకోలేను, నీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చా కదా, ఏ ధైర్యంతో వచ్చావు, ఓకేలే ఇప్పుడు ఆ స్క్వాడ్ మ్యాన్షిప్ తో ఈ వరల్డ్ అనేది డిస్ట్రాయ్ కాబోతుంది అని అరుస్తుంది. అండ్ ఇంకొక సైడ్ మన వాంగ్లింగ్ చేసిండే ఆ సింగిల్ అటాక్ అండ్ ఆ 1% తోనే ఆ స్క్వాడ్ మ్యాన్షిప్ యొక్క గ్రేట్నెస్ అనేది పవర్ అనేది బయటకు వచ్చి అది చూసిన జనాలంతా కూడా ఏంట్రా వీడు చేసిన సింగిల్ అటాక్ తో ఆ యొక్క స్క్వాడ్ మ్యాన్షిప్ ని మాస్టర్ చేశాడు అండ్ లిటరలీ ఇప్పుడు ఇదంతా పేలిపోబోతుంది అండ్ ఈ జిమ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పి అందరూ భయపడుతుంటారు. అండ్ ఇంకొక సైడ్ ఆ స్క్వాడ్ మ్యాన్షిప్ నుంచి వచ్చిండే ఆరాతోనే ఆ జిమ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది అండ్ అది చూసిన అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఈసారి కూడా నేను మెస్ నే క్రియేట్ చేశానని చెప్పి అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ స్క్వాడ్ మ్యాన్షిప్ కూడా ఆ జిమ్ అనేది డిస్ట్రాయ్ తో పాటు ఎర్త్ లేకైతే ఒక సోలార్ లైట్ అయితే ఉపయోగించి వెంటనే ఈ వరల్డ్ అంతటిని కూడా సింగిల్ అటాక్ తో డిస్ట్రాయ్ చేయబోతూ ఉంటుంది. అప్పుడు ఒక జైంట్ స్క్వాడ్ అనేది భూమి మీద అయితే పడుతూ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ అప్పుడే అది పడే వేగానికే మన వరల్డ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడే పక్క నుండి వాంగ్ సార్ కూడా ఏం చేస్తున్నావు వాంగ్లింగ్ అండ్ నువ్వు ఎవరు అసలు నీలో ఇంత స్ట్రెంత్ ఎలా ఉంది అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఓకే సార్ ఇప్పుడు మీకు ఇదంతా చెప్పే టైం లేదు, నా స్క్వాడే చూసుకుంటుందని చెప్పి వెంటనే తన స్క్వాడ్ ని అయితే ఆ జైంట్ స్క్వాడ్ మీదకి ఇసురుతాడు. ఇంకా మన స్క్వాడ్ కూడా సింగిల్ స్ట్రైక్ తోనే ఆ జైంట్ స్క్వాడ్ ని అయితే డిస్ట్రాయ్ చేసి
పారేస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ కూడా అల్టిమేట్ రీస్టోరేషన్ అని చెప్పి వెంటనే ఆ వరల్డ్ అంతటిని కూడా డెస్ట్రాయ్ నుంచి కాపాడతాడనమాట. అండ్ అప్పుడే స్టూడెంట్స్ అందరూ కూడా ఏంట్రా మన వరల్డ్ అండ్ ఈ జిమ్ అనేది డెస్ట్రాయ్ కావాల్సిండేది కదా అని చెప్పి భయపడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే సూరంగ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వాంగ్లింగ్ నువ్వు మా అందరినీ కాపాడేసావు అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఓకే ఈసారి మా నాన్న చెప్పిన టెక్నిక్ అనేది ఉపయోగిస్తానని చెప్పి మ్యాజిక్ వేవర్ అయితే ఉపయోగిస్తాడు. దెబ్బకి అందరూ కూడా గతం మర్చిపోతారు లాస్ట్ గంట ముందర ఏం జరిగిందో. అండ్ అప్పుడే మన ప్రొఫెసర్ వాంగ్ సార్ అయితే సూరంగ్ చూసి సూరంగ్ ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయావా అండ్ వాంగ్లింగ్ తనని కాపాడు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఓకే సార్ నేను తినని కాపాడతానని చెప్పి తనని తీసుకొని పారిపోతాడు. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది అండి ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఎప్పుడైతే మన వాంగ్లింగ్ సింగిల్ స్ట్రైక్ తో ఆ స్క్వాడ్ మ్యాన్షిప్ నేర్చేసుకుంటాడో అదే టైంకి అయితే వెళ్తుంది. అప్పుడే దూరంగా ఒక పర్సన్ అయితే మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎప్పుడైతే మన వాంగ్లింగ్ సింగిల్ స్ట్రైక్ తో ఆ హెవెన్ డోర్ ని అయితే కట్ చేసి పారేసి ఆ స్క్వాడ్ మ్యాన్షిప్ నేర్చుకుంటాడో అప్పుడే ఆ ముసలోడు దాన్ని సెన్స్ చేసి ఓకే ఇప్పుడు నాకు దొరికాడు అండ్ ఇప్పుడు నేను వాడిని కనిపెట్టాను అనడంతో అప్పుడే వాడి స్క్వాడ్ కూడా కంగ్రాచులేషన్స్ మాస్టర్ ఇప్పుడు మనం ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్రాక్షన్ ని వారసుని అయితే కనిపెట్టేసాము అనడంతో అప్పుడే ఆ ముసలోడు కూడా ఓకే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనుక్కోవడంతో అప్పుడే ఆ జైంట్ స్క్వాడ్ కూడా కింద పడిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడే ఆ ముసలోడు దాన్ని చూసి ఓకే అది ఎక్కడ పడబోతుందో అది ఒకటే చూడు అనడంతో అప్పుడే ఆ స్క్వాడ్ కూడా గాల్లోకి వెళ్ళి అది ఫ్రాక్షన్ 60 దగ్గర పడిపోతుంది. అండ్ అక్కడ షాడో ఫ్రాక్షన్ అయితే డిక్లైన్ గా ఉంది అనడంతో అప్పుడు ఆ ముసలోడు కూడా ఓకే మనం వెళ్దాం అనడంతో అప్పుడు ఆ స్క్వాడ్ కూడా ఏంటి మనం నిజంగానే వెళ్తున్నాము అనడంతో అప్పుడే ఆ ముసలోడు నవ్వుకుంటా అవును మనం వెళ్ళబోతున్నాం అంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.